నమస్కారం. డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. బుధవారం విజయవాడలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు రానున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విజయవాడ నగరవాసులంతా స్వచ్ఛ సర్వేక్షణలో సర్వేలో పాల్గొనాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పిలుపు. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు రానున్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో వైసీపీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మాజీ సీఎం జగన్ రానున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు. ఇరవై 26వ తారీఖున బుధవారం సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్ఏసి కళ్యాణ మండపం, ఏదైతే న్యాక్ కళ్యాణ మండపం గురునానక్ నగర్ కాలనీలో ఉందో ఆ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మైనార్టీ నాయకులు కానివ్వండి, అన్ని ప్రాంతాలకు సంబంధించిన మైనార్టీ పెద్దలు కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం గారా ప్రతి ఒక్కరి గారా రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం. విజయవాడ నగరవాసులంతా స్వచ్ఛ సర్వేక్షణలో సర్వేలో పాల్గొనాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడ నగరపాలక సంస్థ మంగళవారం తమ అధికారి సామాజిక మాధ్యమ ఖాతాలో విడుదల చేశారు. విజయవాడను పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజలందరి సహకారం కావాలని, ప్రజల భాగస్వామ్యంతోనే విజయవాడకు స్వచ్ఛ సర్వేక్షణ్ మెరుగైన రేటింగ్స్ వస్తాయని ఆమె పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొన్న విజయవాడ నగరాన్ని ప్రథమ స్థానంలో ఉండే విధంగా అందరం కలిసి విజయవాడ నగరాన్ని ముందుకు తీసుకెళ్దాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే దానిని నిలబెట్టుకునేందుకు ఈ 9 నెలల పాలనలో కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు తమ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిందని, జరిగిన నష్టాన్ని రాష్ట్రం అధిగమించి అభివృద్ధి చెందేలా, ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లకు సూచించారు. సచివాలయంలో జరిగిన మొదటి రోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లా కోసం ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలపై మీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మీ పనితీరుతో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వతంగా చూపిస్తాయని కలెక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం చివరి వరకు చేరాలి. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను దానం చేసినట్లు కాకుండా గౌరవ భావంతో ఇవ్వాలి. పౌరులకు అందించే 22 సేవల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్లో 10 సూత్రాలు పొందుపరిచాం. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధి వరకు ప్రణాళికలు ఉండాల్సిందే అని ఆయన సూచించారు. మున్సిపల్ శాఖలో ఫిర్యాదులు రాకుండా ఉన్నప్పుడే బాగా పనిచేస్తున్నట్లు అని భావిస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని, గంజాయి సరఫరా చేసి రౌడీయిజం చేసేవారి పట్ల ఉక్కుపాదం మోపాలని, శాంతి భద్రతల పరిరక్షణకు కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు
కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, 10వ నెల. ఈరోజు 3వసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అంటే ప్రతి క్వార్టర్కి మీరు ఏ విధంగా పనిచేశారో ఒకసారి సమీక్ష చేసుకొని అందరం కూడా, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ మొదలుకొని మంత్రులు కానీ, అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా పనిచేసాం ఒకసారి సమీక్ష చేసుకుని నెక్స్ట్ క్వార్టర్కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు మనందరం ఆలోచిస్తున్నాం. అయితే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదే మనం ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. నేను 4వసారి ముఖ్యమంత్రిని, ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు ఆస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పార్లమెంట్ లో సంఘం 1-2 కోర్ట్ యార్డ్ వద్ద ఏపీ గిరిజన సహకార సంఘం ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ ను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అరకు కాఫీ తాగి అరకు బ్రాండ్ కాఫీ ప్యాకెట్ కొనుగోలు చేశారు. అలాగే కాఫీ స్టాల్ సిబ్బందితో కాసేపు మాట్లాడి అరకు కాఫీకి దక్కుతున్న ఆదరణ గురించి అడిగి తెలుసుకున్నారు. రోజు ఆహారంలో గుప్పెడు బాదం తీసుకుంటే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని ప్రముఖ న్యూట్రిషన్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి అన్నారు. కాలిఫోర్నియాలోని బాదం పప్పు బోర్డు ఆధ్వర్యాన విజయవాడలోని హోటల్ వివంతాలో మంగళవారం రోజుకు ఒక గుప్పెడు బాదం పప్పులు నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడటానికి సహజ విధానం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీలా కృష్ణస్వామితో పాటు సంస్థ వ్యవస్థాపకురాలు ప్రముఖ మోడల్ ప్రజ్ఞ అయ్యగారి పలువురు ప్రముఖులు పాల్గొని సందేశం ఇచ్చారు. ప్రస్తుత వేగవంతమైన జీవన విధానంలో సమతుల్య ఆహారం ఆవశ్యకతను వివరించారు. షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి జీవన శైలి వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఈ జీవన శైలి వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం భారతదేశంలో 6 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఈ క్రమంలో సమతుల్య ఆహారం కోసం బాదం వంటి సహజ ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. డ్రై ఫ్రూట్స్లో రారాజు అయిన కాలిఫోర్నియా బాదంలో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, కాల్షియం, డైటరీ ఫైబర్, జింక్ వంటి 15 రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయని వివరించారు. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందని, బరువు తగ్గుతారని, రోగ నిరోధక శక్తి పెంచుతుందని, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెప్పారు. ప్రజ్ఞ అయ్యగారి మాట్లాడుతూ బాదం తినడం వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందని, ఒక మోడల్గా తాను అనుభవపూర్వకంగా ఈ విషయాన్ని గుర్తించానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్జే సౌజన్య సంధానకర్తగా వ్యవహరించారు. నమస్కారం, నా పేరు ప్రజ్ఞ అయ్యగారి. నేను ఒక మోడల్, ఆంటర్ప్రెనర్, ఇంకా ఫార్మర్ మిస్ ఇండియా, and it's my honor to be a part of today's panel discussion along with
షీలా గారు. ఎందుకంటే ఆల్మండ్స్ హ్యావ్ ఆల్వేస్ బిన్ అ మేజర్ ఒక మేజర్ ఇంపాక్ట్ ఉన్నాయి నా లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా. ఐదర్ సోక్డ్ ఆల్మండ్స్ కానీ, రోటీస్లో వేసుకోవడం కానీ, స్నాకింగ్కి కానీ, లైక్ ఆల్మండ్స్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ చిన్నప్పటి నుంచి. సో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు నన్ను పిలిచినందుకు ఐఎమ్ రియలీ గ్లాడ్. అండ్ షీలా గారి దగ్గర నుంచి ఈరోజు చాలా నేర్చుకున్నాను, నాకు తెలియని బెనిఫిట్స్ కూడా నేర్చుకున్నాను. సో ఐ రియలీ హోప్ దాట్ మీరందరూ కూడా అసలు చిన్న చిన్న చేంజెస్ చేయడం మొదలెట్టండి లైఫ్ స్టైల్లో. ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటున్న టైమ్స్లో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రయారిటైజ్ హెల్త్ అనమాట. మనం అనుకుంటాము అది చేస్తే హెల్తీ అయిపోతాం, ఇది చేస్తే హెల్తీ అయిపోతామని, కానీ చిన్న చిన్నవి లెట్స్ సే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఆల్మండ్స్, సీడ్స్ ఇవన్నీ కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఉంటే వీ ఆల్ కెన్ ఫైట్ all the new lifestyle diseases like diabetes and cholesterol and blood pressure and much more anamata. Namaste, my name is Sheila Krishnaswamy. I am a nutrition and wellness consultant, and today's event was about discussing the benefits of eating a handful of almonds every day as a part of a balanced meal as well as a healthy lifestyle. As you all know, in a well-balanced meal, we have a variety of food groups like fruits and vegetables, pulses, dals, whole grains, nuts and seeds, and water, dairy, etc. So, as a part of this well-balanced meal plan, if we include a handful of almonds on a daily basis, it helps to support a number of issues like weight management. It supports heart health, it supports blood glucose control, it supports skin health. So there are a lot of benefits by eating a handful of almonds every day, and that is what was discussed with Pragna and Saujanya today, and thank you very much. నగరంలో తోపుడు బండ్లు, వీధి వ్యాపారుల మొబైల్ ఫుడ్ వ్యాన్లు నిర్దేశిత ప్రాంతాలు కాకుండా ఇష్టానుసారంగా పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యలతో పాటు పెద్ద షాప్ వ్యాపారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పలువురు కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తారు. అధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సమాధానమిస్తూ నగర వ్యాప్తంగా 7,000 మంది చిరు వ్యాపారులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరందరినీ సక్రమంగా వ్యాపారాలు నిర్వహించుకోవాలంటే కార్పొరేషన్ ద్వారా వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వటం కోసం ప్రత్యేక కమిటీ కావాల్సి వేస్తోందని, దీనికి అధికారులతో కార్పొరేటర్లు ఆమోదించాలని కమిషనర్ తెలిపారు. చిరు వ్యాపారులపై సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేస్తామని కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ స్పష్టం చేశారు. ఉన్న వాళ్ళని రెగ్యులేట్ చేయాలి, దానిపైన చర్యలు తీసుకోవాలంటే కమిటీ అవసరం ఉంది. అది మనం చెప్పడం ట్రై చేస్తున్నాం. మన మీద ఇప్పుడు ఆ కమిటీ ఉంది కాబట్టి అప్టిల్ 3 లక్షలు చేస్తామని కాదు, స్టాట్యూటరీ ప్రాబ్లం ఉంది. బట్ ఇంటెన్షన్ అయితే ఏంటంటే ఉన్నది రెగ్యులేట్ చేయాలి. అండ్ ఏదో ఒక బాడీ ఉండాలి, మనము ఏం చేసినా కూడా లీగలీ కరెక్ట్ ఉండాలి. కాబట్టి కమిటీ అవసరం అనేది వాస్తవం. చేస్తామనేది ఏం లేదు, కానీ వాళ్ళ దృష్టిలో పెట్టలేకపోతే ప్రొసీజర్ ల్యాప్స్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా కమిటీ లేదు కాబట్టి చేయలేకపోతున్నాము. వాళ్ళు చెప్పింది చేస్తామని ఉన్నాం కదా, అఫీషియల్ మెంబర్స్ ఉన్నాము, ట్రాఫిక్ నుంచి ఉన్నారు, టౌన్ ప్లానింగ్ నుంచి ఉన్నాము, మనమే 8 మంది ఉన్నాము. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము, ఎన్ఫోర్స్ చేసేది మనం ఎన్ఫోర్స్ చేస్తాము. కానీ వాళ్ళు చెప్పింది చేస్తామని కాదు. కానీ నేను అనుకున్న చేయాలన్నా కూడా కమిటీ ముందు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓవర్ చేయవచ్చు, మనం ఓవర్ చేసుకోవచ్చు. బట్ కమిటీ లేకపోతే ఇల్లీగల్ అయిపోతుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట మక్కా మసీదులో ఆజాద్ ముస్లిం కమిటీ 57వ డివిజన్ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపవాస దీక్షలో పాటించే సోదరులకు, సోదరిమణులకు 1 గ్లాస్ లస్సీ, 1 గ్లాస్ మంచినీరు, 1 ఖర్జూరం పండు ఇస్తే ఉపవాసం ఉన్నంత పుణ్యం వస్తుందని అన్నారు. ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, సోదరిమణి, పెద్దలు అందరూ కూడా పేద ముస్లింలకు సహాయ సహకారాలు, వారిని ఆదుకునే విధంగా, వారి ఇంటిలో కూడా పండుగ జరిగే విధానంగా సహాయపడాలని కోరారు. ఈ రంజాన్ మాసంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేసిన ఆజాద్ ముస్లిం కమిటీ 57వ డివిజన్ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ ను అభినందించారు. ప్రపంచంలో నలుమూలలు ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, పిల్లలకు అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా, డివిజన్ ఆజాద్ ముస్లిం కమిటీ అధ్యక్షులు ఇస్మాయిల్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షులు షేక్ సికిందర్, నగర అధ్యక్షులు సిలార్ బేగ్, నగర కార్యదర్శి కబీర్, డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి, డివిజన్ ఉపాధ్యక్షులు ఎండి నజీరుద్దీన్, ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి పటా నసీర్ ఖాన్, మక్కా మసీద్ ఇమాం మౌలానా అట్లాస్, ఆజాద్ ముస్లిం కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ 57వ డివిజన్ అధ్యక్షులు సోదరులు షేక్ ఇస్మాయిల్ గారి ఆధ్వర్యంలో న్యూ రాజరాజపేట 57వ డివిజన్లో మరి మక్కా మసీద్ దగ్గర మరి ఇఫ్తార్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మరి మా మసీద్ సంబంధించినటువంటి అధ్యక్షులు షేక్ సికిందర్ గారు, అలాగే మసీద్ కమిటీ మన మసీద్ సంబంధించినటువంటి ఇమాం గారు, అలాగే మరి కార్యక్రమంలో మరి మా కమిటీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి పఠా నజీర్ ఖాన్ గారు, అలాగే విజయవాడ నగర అధ్యక్షులు సిలార్ బేగ్ గారు, అలాగే ఈ డివిజన్ అధ్యక్షులు ఇస్మాయిల్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మీరావలి గారు, నగర కార్యదర్శిగా ఉన్నటువంటి కబీర్ గారు, వారందరికీ వారితో పాటుగా ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకి, సోదరీమణులకి, మత పెద్దలందరికీ కూడా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మరి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఈ రంజాన్ మాసంలో మా ఆజాద్ ముస్లిం కమిటీ తరఫు నుంచి ఈ కూటమి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా మరి ముస్లిం మైనార్టీలందరికీ కూడా రంజాన్ తోఫా ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటు క్రైస్తవులకు కానివ్వండి, హిందూ సోదరులకు కానివ్వండి, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక ఏదైతే ఇచ్చారో అది మరి ఈ సంవత్సరం ఈ రంజాన్ మాసం నుంచి ఈ తోఫా నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి అని మా కమిటీ తరపు నుంచి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మాసంలో ప్రతి ముస్లిం సోదరులు, సోదరీమణులు అందరూ కూడా, పెద్దలందరూ కూడా ఏంటంటే ₹1 దానం చేస్తే ₹70 దానం చేసినంత పుణ్యం వస్తుంది. దాంతోపాటుగా ఎవరైతే లక్షాధికారులు ఉన్నారో, కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో అప్పు లేకుండా ₹1,00,000 కనుక ఇంట్లో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్లోంచి ₹2,800 జకాత్ తీసి ముందుగా వారి కుటుంబంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి అని మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరని మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు మెప్పు కోసం ఎంపీ కృష్ణదేవరాయలు లోక్సభలో విషం చెబుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపులు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపుల్లో ప్రతి చోట బెదిరించి కమిషన్లు, లంచాలు తీసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్లు దేశం దాటి వెళ్లినట్లు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపణలు చేస్తున్నారని, అప్పుడు ఆయన మా పార్టీలోనే ఉన్నారు కదా, మరెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీడీపీ గూటిలో చేరి చంద్రబాబు మాటలను చిలక పలుకులుగా మాట్లాడుతున్నారు. పల్నాడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని శ్రీకృష్ణ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడితే ఉపయోగపడుతుందన్నారు. నిన్న పార్లమెంట్ లోక్సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని, దాంట్లో ఎవరెవరో పేర్లు ఉటంకిస్తూ వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని, అంటే వీటన్నిటికీ విషం చిమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చేరినటువంటి ఫ్లెమింగో పక్షి లాంటి ఈ పెద్ద మనిషి గారు గూడు మారాడు. కొత్త గూడులో చేరి చంద్రబాబు చెప్పినట్టుగా చిలక పలుకులు పలుకుతున్నారు లోక్సభలో. వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు, కానీ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ రకమైనటువంటి విషం చిమ్మే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా
రాజకీయంగా నిందలు వేద్దామని చెప్పని, తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దామనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి. హైదరాబాద్ నుంచి కాకినాడ రైల్లో ప్రయాణిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని గుడిమెట్ల భానుప్రియ వద్ద నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ లో దొంగిలించబడిన బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశామని ప్రభుత్వ రైల్వే పోలీస్ సిఐ జేవి రమణ తెలిపారు. విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేవి రమణ మాట్లాడారు. మార్చి 16వ తేదీన తమకు అందిన ఫిర్యాదు మేరకు ఆధునిక సాంకేతికతను వినియోగించి రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు వద్ద నుంచి దొంగతనం చేసిన బ్యాగ్ను స్వాధీనం చేసుకుని 15,62,000 రూపాయల విలువగల బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్ను రికవరీ చేశామన్నారు. నిందితులు పుచ్చకాయల నరేష్, షేక్ హైమద్లను కూకట్పల్లి రాఘవేంద్ర మెన్స్ హాస్టల్లో అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులపై విజయవాడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు ఉందన్నారు. నిందితులు ఇద్దరు పలు కేసుల్లో పాత నేరస్తులుగా ఉన్నారన్నారు. విలాసాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారన్నారు. నిందితులను వైద్య పరీక్షలు చేయించిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్లను బాధితులకు అప్పగిస్తామన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి 13/3/2025 ఎర్లీ మార్నింగ్ 3:15 అవర్స్కి ట్రైన్ నెంబర్ 12738 గౌతమి ఎక్స్ప్రెస్లో గుడిమెట్ల భానుప్రియ, షీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ కుక్కట్పల్లి, హైదరాబాద్, అలాంగ్ విత్ ఫ్యామిలీతో ఆవిడ ఒక ఫంక్షన్ నిమిత్తం కాకినాడ జర్నీ చేస్తుండగా మనకి రాయనపాడు ఏరియాకి వచ్చి విఎన్సీ క్యాబిన్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క బ్యాగ్ థెఫ్ట్ అయినట్టు వాళ్ళు గుర్తించి వెంటనే అలర్ట్ అయ్యి మనకి కన్సర్న్ ఎస్కార్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అటెండ్ అయ్యి వెంటనే అక్కడ ఉన్న భర్తలన్నీ చూశారు. ఎక్కడ కూడా ఆ బ్యాగ్ ట్రేస్ అవ్వలేదు. ఆ బ్యాగ్లో ఏమి వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి. ఒక ల్యాప్టాప్, కంపెనీకి సంబంధించిన ఒక లెనోవో థింక్ ప్యాడ్ ల్యాప్టాప్ ఒకటి, తర్వాత అప్రాక్సిమేట్లీ 95 గ్రామ్స్ హారం, తర్వాత చిన్న హారం, తర్వాత బ్లాక్ బీడ్ చైన్, తర్వాత ఒక నెక్లెస్, స్టోన్స్ నెక్లెస్, తర్వాత ఎయిర్ స్టాడ్స్, ఇవన్నీ గోల్డ్ ఆర్నమెంట్స్, ఒక సెల్ ఫోను, ఒక సిల్వర్ బౌల్, ఇవన్నీ కూడా వాల్యుబుల్ ఐటమ్స్ ఆ లెనోవో ల్యాప్టాప్ బ్యాగ్లోనే పెట్టుకుని వాళ్ళు జర్నీ చేస్తున్నారు ఫంక్షన్ నిమిత్తం. 14వ తారీఖు వాళ్ళు ఫంక్షన్కి అటెండ్ అయ్యాల్సి ఉండే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ బ్యాగ్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి థెఫ్ట్ చేశారని చెప్పేసి మనకి 16వ తారీఖు అంటే ఆ ఫంక్షన్ అంతా చూసుకుని తర్వాత వాళ్ళు 16వ తారీఖున వచ్చి మనకు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన వెంటనే మనం ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఐర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు 2 టీమ్స్ కింద డివైడ్ అయ్యాం. ఒక టెక్నికల్ టీము, ఒకటి ఎంఓ క్రిమినల్స్, పాత నేరస్తుల్ని వాళ్ళందరూ కూడా ఎగ్జామిన్ చేయడానికి ఇంకొక టీం కింద డివైడ్ అయ్యి సీసీ ఫుటేజ్, కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ల ద్వారా ఇద్దరు ముద్దాయిలు ఆ అఫెన్స్ చేశారని ఐడెంటిఫై చేయడం జరిగింది. విలువ ఆధారిత ఆస్తి పన్ను రద్దు చేయాలని పట్టణ పౌర సమైక్య రేట్ పేయర్స్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. అద్దె విలువ ప్రకారం మాత్రమే ఆస్తి పన్ను పెంచాలని సమావేశంలో వక్తలు కోరారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పక్షంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. పట్టణ పౌర సమైక్య రేట్ పేయర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆస్తి పన్నుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎంబీవీకే భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ పౌర సమైక్య ప్రతినిధి సిహెచ్ బాబురావు, రేట్ ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు, ఉయ్యూరు సామిరెడ్డి, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ పౌర సమైక్య ప్రతినిధి సిహెచ్ బాబురావు, రేట్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఉయ్యూరు సామిరెడ్డి మాట్లాడుతూ ఆస్తి పన్ను పేరిట ప్రజలపై పెను భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. గతంలో ఇల్లు అద్దెకు ఇవ్వని వారికి పన్ను నామమాత్రంగా మాత్రమే ఉండేదని, అద్దెకు ఇచ్చేవారికి దానిపై వచ్చే ఆదాయం ఆధారంగా పన్ను మదింపు చేసేవారని తెలిపారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని
ఐక్య ఉద్యమానికి దిగుతామని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రజలు భారాలు మోయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి కొత్తగా మేము భారాలు వెయ్యము అని చెప్పారు. సంతోషం. అలాగే పట్టణాలలో ఆస్తి పన్ను, ఇంటి పన్ను మేము అధికారంలో రాగానే సమీక్షిస్తామని తెలియజేశారు. కానీ రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుండి వచ్చే ఆర్థిక సంవత్సరానికి మళ్ళీ ఇంటి పన్నులు 15% పెంచడానికి పథకాలు రూపొందిస్తున్నారు. బిల్లులు నోటీసులు తయారు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గత 4 ఏళ్ల నుండి దాదాపుగా 15% చొప్పున 100% ఇప్పటికే పెంచేశారు. గత ప్రభుత్వం ఆస్తి పన్ను లెక్కించే విధానాన్ని మార్చింది. అంతకుముందు అద్దె విలువ మీద ఉండేదాన్ని క్యాపిటల్ విలువ మీదకి తీసుకొచ్చారు. దీని మీద ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసాం. అయినా సరే ఆ ప్రభుత్వం తగ్గించలేదు. కానీ తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వీళ్ళు మా ఎన్నికల క్యాంపెయిన్లో ఉన్నప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే ఆస్తి పన్నుని సమీక్షిస్తాం, కొన్ని చోట్లయితే మేము తగ్గిస్తామని కూడా చెప్పారు. కానీ సమీక్ష లేదు, తగ్గించడం లేదు. సరే పోయినసారి అంటే జూన్లో వచ్చారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ రేపు ఏప్రిల్ వస్తుంది. రేపు ఏప్రిల్ వస్తే మళ్ళీ 15% పెరుగుతుంది. ఈ 15% కనుక మళ్ళీ పెరిగితే అసలు దీని గురించి పట్టించుకోవాలి. పన్నులు పెంచుతున్నాయి, అది కూడా ప్రతి సంవత్సరం 15%. ఇదివరకైతే మనకి 5 సంవత్సరాలకు ఒకసారి 10%, 15% పెంచేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి పెంచేదాన్ని ప్రతి సంవత్సరం కూడా పెంచుతున్నారు. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా పెంచినా లేదు, ఇంకా పెంచడానికి కూడా ప్రభుత్వం ఎందుకని భయపడటం లేదు అనే మనం మొట్టమొదట ఆలోచించాలి మూలాల్లోకి వెళ్ళి. నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ప్రశ్నోత్తర సమయంలో సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఏపీ టిట్కో PMYA పథకం ద్వారా నిర్మించిన 6,576 నివాస గృహాలు అర్హులైన లబ్ధిదారులకు ఎప్పటిలోగా కేటాయించి అప్పగిస్తారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా నగరపాలక సంస్థ కమిషనర్ అధికారులు మాట్లాడుతూ నగరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఏపీ టిట్కో సంస్థ ద్వారా చేపట్టిన గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. మొత్తం 6,576 ఇళ్లకు గాను 2,448 ఇళ్లు మే 2025 నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. మిగిలిన 4,128 ఇళ్లు నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని వాటిని డిసెంబర్ నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు ముందస్తు చెల్లించవలసిన వాటాకు సంబంధించి 23.04 కోట్ల లబ్ధిదారుల వాటా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు లబ్ధిదారుల నుండి 19.85 కోట్ల రూపాయలు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వారు వసూలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి అధ్యక్ష 2017 సంవత్సర కాలంలో ఈ టిట్కో ఇళ్ళు స్కీము ప్రారంభించారు అధ్యక్ష. విజయవాడ నగరంలో 12,000 మంది పైన డీడీల రూపంలో కార్పొరేషన్కి చెల్లించారు అధ్యక్ష. సుమారు 23 కోట్లు ఈ లబ్ధిదారు చెల్లించిన షేరుదారం చెల్లించాల్సిన దాంట్లో 19.85 కోట్లు లబ్ధిదారుల నుంచి వసూలు చేసినట్లు సమాధానం ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ 12,000 మంది లబ్ధిదారుల్లో 6,576 మందిని ఉంచి 5,424 మందిని ఎందుకని తొలగించారు, ఈ 6,576 మందిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు, 5,424 మందిని ఏ ప్రాతిపదికన తొలగించారు, ఇది ఒక అంశం సమాధానం రూపంలో తెలియజేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇప్పుడు
మనకి టిడ్కో ఇల్లు సంబంధించి టిడ్కో డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫ్రా ఏముందో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కావాల్సిన ఎస్టీపీ ఉండొచ్చు, రోడ్ ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు, ఇదంతా కూడా విఎంసీ పరిధి బయట ఉంది కాబట్టి సిఆర్డిఏ చేయాలని ఒక ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి సిఆర్డిఏ వాళ్ళు అక్కడ కావాల్సిన ఖర్చు అంతా చూసుకుంటారని ప్రిలిమినరీగా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు, ఎస్టీపీస్ ఉండొచ్చు, ఎక్సెట్రా రోడ్డు అన్నీ కూడా సిఆర్డీ వాళ్ళు చేస్తారు. మనకేం బర్డన్ లేదు. ఓన్లీ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తారు, సిఆర్డీ వాళ్ళు ఇన్ఫ్రా చేస్తారు. ఇంకా ఓన్లీ బెనిఫిషియరీ సెలక్షన్ మాత్రం. ఓకే సార్, మీరు చెప్తుంది ఇది బాగానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళు మన విజయవాడ ప్రతి మండే వస్తున్నారు మా దగ్గర కూడా, దాన్ని వాయిదా ఇప్పించండి, హౌస్ కూడా ఇవ్వలేదు అని. ఇది కూడా నేను ఎండి టిడ్కో గారితో కూడా మాట్లాడాను, ఇట్లా ఉంది ఇష్యూస్ అని. ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళాము. బ్యాంకర్స్ కూడా మాట్లాడారు, కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. ఎన్ఫోర్స్ చేయవద్దు, ఇన్సిస్ట్ చేయవద్దు, వాళ్ళ ఫోర్స్ చేయవద్దు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ నేను కలెక్టర్ సార్తో మళ్ళీ మాట్లాడి బ్యాంకర్స్తో కూడా మీటింగ్ పెట్టించి ఇట్లాంటి ఎక్కడెక్కడ హ్యాండ్ ఓవర్ చేయలేదు, దాన్ని ఇబ్బంది పెట్టదు నేను చెప్తాను. వాళ్ళు ఏ ఖర్చుల కోసమో, ఏ ఫీజుల కోసం, దేనికోసం అకౌంట్లో డబ్బులు ఉంచుకుంటే ఆ డబ్బులు వీళ్ళు కట్ అయిపోతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుధవారం విజయవాడలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు రానున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విజయవాడ నగరవాసులంతా స్వచ్ఛ సర్వేక్షణలో సర్వేలో పాల్గొనాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పిలుపు. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లు కలుద్దాం. నమస్కారం.